అయితే వీడియో ఒకటి పోస్ట్ చూసారైతే ఒకటి అప్లోడ్ చేసాయి కదా, అది ఈరోజు మొదలవబోతుంది. అండ్ వీఆర్ ప్లేయింగ్ క్రికెట్. ఇస్కలే అండ్ బౌలర్, ఒక బౌలర్ చూపిస్తాను. అండ్ అది ఏ వేసిన బాల్, సో దట్స్ వై అక్కడ స్వింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ లెదర్ బాల్తో ఒక బౌలర్ చూపిస్తాను. ఓకే, బీ రెడీ. గైస్ రికార్డింగ్ వీడియో రికార్డింగ్ అయితే ఎవరు లేరు, సో అందుకే నేనే చేస్తున్నా. బాల్ ఎలా ఇచ్చిందో, అండ్ ఇప్పుడు లెదర్ బాల్తోనే ఆడతా వచ్చేపు. తర్వాత టెన్నిస్ బాల్, బాల్ స్వింగ్ కూడా ఉంది. ఇంకో వికెట్. అండ్ చూసారుగా, ఇదే లెదర్ బాల్. అండ్ అది స్వింగ్ అవుతుంది. ఇన్ స్వింగ్ ఇలా పెట్టాను, ఇలా పెట్టాను. ఇలా వెళ్తుంది బాల్, ఇలా లోపలికి వెళ్ళిపోద్ది. అండ్ అవుట్ స్వింగ్ అయితే ఇలాగైతే బెస్ట్. అవుట్ స్వింగ్ ఇలా పెట్టినా అవుట్ స్వింగ్ పడిద్ది, మ్యాక్సిమం అవుట్ స్వింగ్ పడిద్ది. స్వింగ్ వెళ్ళిపోద్ది. టేప్ బాల్కి అయితే చూసుకుంటే ఒక్క నిమిషం, టేప్ బాల్కి చూసుకుంటే ఇది అవుట్ స్వింగ్. టేప్ బయటకు ఉంటే అవుట్ స్వింగ్ అయింది. టేప్ లోపట ఉంటే టేప్ లోపట ఉంటే ఇన్ స్వింగ్ అయింది. టేప్ బయట ఉంటే అవుట్ స్వింగ్ అయింది. Now with the tennis, బాగానే బాల్ అయితే ఇలా ఉంది గైస్. టేప్ అయితే ఇలాగేసా సైడ్ అంతా మిగిలిందంతా తింటుంది. ఇంకో బాల్ అయిపోతున్నా.
అండ్ మీకు లెదర్తో చూపిస్తాను ఎలాగైతుందో. అండ్ ఇది లెగ్ స్పిన్. దీన్ని ఇలాగ పట్టుకోవాలి. గ్రిప్ ఇలాగ ఉంటుంది లెగ్ స్పిన్ని. ఇలా ఉంటుంది గ్రిప్ లెగ్ స్పిన్ని. ఇలా అనాలి, ఇలా రిలీజ్ చేయాలి. నెక్స్ట్ ఆఫ్ స్పిన్ కనుక చూసుకుంటే మనకు ఆఫ్ స్పిన్ గ్రిప్ ఇది. ఇలా తిప్పాలి. ఇలా అంటే ఇట్లా థ్రెడ్స్ మీద పడితే ఎక్కువ స్పిన్ ఉంటుంది. ఇది కూడా అంతే, ఇది లెగ్ స్పిన్ ఇలా పడితే స్పిన్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇప్పుడు చూడండి ఎలా అవుతుందో స్పిన్. వేసిందైతే లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్ చూపిస్తా. ఆఫ్ స్పిన్ వేసి చూపిస్తాను ఎలాగవుతుందో స్పిన్. బాల్స్ అనేవి ఇలా పడుతూ ఉంటాయి. అండ్ బేసికలీ ఎప్పటి నుంచో ఈ వీడియో తమిళలో చేయాలని చూస్తున్నాను, అని కుదరట్లేదు. సో దాట్స్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్.